బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి జరగబోవు గణేశోత్సవాల్లో తీసుకోవాల్సిన నిబంధనలపై కోయిలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంత నాయక్ వివరించారు. ప్రజలకి అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ముందుగా అడ్వాన్స్డ్ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు నెలలో జరగబోయే సెప్టెంబర్ 7, 8 వినాయక చవితి ఎవరైతే చేసుకోబోతున్నారో వీళ్ళందరూ కూడా ఈ విగ్రహాలు పెట్టదలుచుకున్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు, సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. విగ్రహం పెట్టేవాళ్ళు ఈసారి కొత్త సిస్టమ్, సింగిల్ విండో సిస్టమ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒకటి వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లో మొత్తం అంతా ఫారం ఫిలప్ చేసి తర్వాత మీ సేవలో అమౌంట్ కట్టేసేసి అది పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో డీటెయిల్స్ అన్నీ కూడా కమిటీ మెంబర్లు కావచ్చు, తర్వాత ఈ విగ్రహం హైటు, తర్వాత విగ్రహం ఎన్ని రోజులకి నిమజ్జనానికి తీసుకుపోతున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్తో పాటు మళ్ళీ అది జనరేట్ అయిపోయిన తర్వాత మీ సేవలో ఎన్ని రోజులు పెడుతున్నారో అన్ని రోజులకి మైక్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ తీసుకొని మాకు ఇస్తే వాటికి బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాబో వినాయక చవితి సందర్భంగా ప్రజలు ఈ విగ్రహం ఎవరైతే పెడుతున్నారో ఈ విగ్రహంలో మెయిన్ కొంచెము చుట్టూ నీట్గా ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ లేకుండా చూసుకోవడం, తర్వాత ముందర వైపు కూడా ఈ జంతువులు ఏవి ఏదైనా పూజల్లో ఉంటాయి కాబట్టి కాయలు పళ్ళు ఉంటాయి కాబట్టి అనుకోకుండా దూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు వైపు కూడా జాగ్రత్తగా మనము ఈ కట్టెలతో ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని అదేవిధంగా పబ్లిక్ కూడా ఎక్కడ కూడా కొంత ఇబ్బంది లేకుండా రోడ్డుకి పూర్తి ఒకవైపు పెట్టుకునేటట్టుగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ నిమజ్జనం రోజు కూడా పోలీసు వాళ్ళకి సహకరించి ఎవరంటే వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, వయసే పూర్తి అయిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా వెళ్ళకూడదు. ఓన్లీ విగ్రహాన్ని ఎవరైతే దింపేదానికి అక్కడ వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ప్రీవియస్గా ఇలా ఈ అందరూ కూడా ఆనందంలో ఉంటారు. అక్కడ నీళ్ళ దగ్గర పోయిన తర్వాత ఆ నీళ్ళని చూస్తానే ఎవరికైనా కూడా నీళ్ళలో దిగుతుంది. లోతు ఎంత ఉందనే తెలియదు. ఈత రాకుండా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, లేదా ఆ విగ్రహం ఏదైనా పొరపాటున పడవచ్చు. ఇలాంటి రకరకాల ఇన్సిడెంట్లు జరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ఈ వినాయక చవితి పండుగ అందరూ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.